హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టాఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ మనకి పడింది. అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో అందరూ స్టార్ట్ చేశారనుకుంటున్నాం. అప్లికేషన్స్ కూడా మనం ఆల్రెడీ సిలబస్ గురించి, దాంట్లో స్పెషల్గా మనము ఇంగ్లీష్ పార్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ అనే వీడియో కూడా పెట్టాము. ఒకసారి మీరు కనుక చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్ క్లాసు తర్వాత తెలుగు మీద చాలామంది డౌట్స్ రేజ్ చేసేసరికి క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయి, అసలు ఏం టాపిక్స్ అనేది అడిగేసరికి మేము పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. అది కూడా ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో తెలుగు ఇంగ్లీష్ కలిపి 50 మార్క్స్కి ఉంది. సో అందుకని చెప్పి మనం ఇప్పుడు ఇంగ్లీష్ మెయిన్గా లాస్ట్ టైము హైకోర్టు ఎగ్జామ్ జరిగినప్పుడు ఇంగ్లీష్ మనకి 35 మార్క్స్ ఉన్నింది. సో అప్పుడు కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంది కాబట్టి లాస్ట్ టైం అప్పుడు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ రకంగా అడిగారు, స్టాండర్డ్ ఏ విధంగా ఉండేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని చెప్పి మనం ఆల్రెడీ ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ హైకోర్టులో అడిగినటువంటి పెట్టాము వీడియోస్. అవి కూడా ఒకసారి ఎవరన్నా మిస్ అయి ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాం, చూడండి. ఇప్పుడైతే మనము రీడింగ్ కాంప్రహెన్షను 3 షిఫ్ట్లలో 3 వచ్చాయి కాబట్టి మనము ప్రజెంట్ ఫస్ట్ షిఫ్ట్లో ఒక షిఫ్ట్లో వచ్చిందని మనం తీసుకొని చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్ అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఆల్రెడీ మీ అందరికి కూడా నేను చాలాసార్లు చెప్పే ఉన్నాను. సరే, మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు, మనం దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఎలాగ మనము కీవర్డ్స్ని ఇది చేసుకోవాలని చెప్పేసి. వర్డ్స్ కొంచెం చిన్నగా ఉంటే మీరు కొంచెం పాస్ చేసుకొని ఒకసారి ముందు అంతా చదువుకోండి. నేను కూడా మొత్తం చదువుతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మెయిన్గా మీరు ఒక పేపర్ పెన్ పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా నోట్స్ పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జస్ట్ చూడడం వల్ల ఏమి రాదు. ఎందుకంటే మనం కీవర్డ్స్ని హైలైట్ చేసుకోవాలి. ఎంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చినటువంటి, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 3 పారాగ్రాఫ్లు కనపడుతున్నాయి. ఎగ్జామ్లో ఎలా ఇచ్చినారో ఆ రకంగానే ఇచ్చాం. మనం కూడా చూసేదానికి పెద్దగా ఉంది, కాకపోతే ఇక్కడనే వీళ్ళు ఇన్వర్టెడ్ కామాస్ చేసి కూడా కొన్ని వర్డ్స్, ఇయర్స్, మూవీ నేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ అండర్లైన్ చేసుకోండి, లేదంటే సపరేట్గా పేపర్ మీద రాసుకోండి. నేను కూడా ఇక్కడ అండర్లైన్ చేస్తాను కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ డెకేడ్స్ ఆఫ్ ప్లేయింగ్ కెప్టెన్ కర్క్గా ఎన్నో డెకేడ్స్ నుంచి, 10 సంవత్సరాల నుంచి నటిస్తున్నటువంటి విలియం షాట్నర్ విల్ బీ ట్రావెలింగ్ టు అవుటర్ స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైం. అవుటర్ స్పేస్ అంటే స్పేస్లో, అంతరిక్షంలోకి ఫస్ట్ టైం తన జీవితంలో వెళ్ళబోతున్నాడు. ఇక్కడ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 20-30 ఏళ్ళ నుంచి ఆయన ఈ స్పేసు, దీనికి సంబంధించినటువంటి మూవీస్లో, టీవీ షోస్లో ఈయన పాల్గొంటున్నాడు. ఇప్పుడు రియల్గా ఫస్ట్ టైం పైకి వెళ్తున్నాడు. ద హాలీవుడ్ స్టార్ బెస్ట్ నోన్ ఫర్ ప్లేయింగ్ కెప్టెన్ జేమ్స్ టీ కర్క్ ఇన్ స్టార్ ట్రెక్, గుర్తుపెట్టుకోవాలా, స్టార్ ట్రెక్, విల్ బీ ఆన్ బ్లూ ఆరిజిన్స్ నెక్స్ట్ రాకెట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కెప్టెన్ కర్కు, విలియం షాట్నరు. ఆయన ఈ దేంట్లో నటించాడు, స్టార్ ట్రెక్, అలానే దేంట్లో వెళ్ళబోతున్నాడు, బ్లూ ఆరిజిన్స్ నెక్స్ట్ రాకెట్. ఓకే, ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఓకే, డేట్ మీకు కనపడుతూనే ఉంది. ద స్పేస్ కంపెనీ కన్ఫర్మ్డ్ ఇట్ ఆన్ మండే కన్ఫర్మ్ చేసిందంట. లాస్ట్ టైం ఎప్పుడుదో అది. ఇట్ విల్ బి ద కంపెనీస్ సెకండ్ స్పేస్ టూరిజం లాంచ్. అంటే ఇది ఆ కంపెనీ ద్వారా వెళ్తున్నటువంటి రెండోది అనమాట. ఫస్ట్ దాంట్లో ఎవరు వెళ్ళినారు, జూలైలో జెఫ్ బిజోస్ వెళ్ళినారు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బిజోస్. ఓకే, ఇక్కడితో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది. ఏమేమి గుర్తుపెట్టుకున్నారో మీకు కూడా తెలుసు కదా. కర్కు, విలియం షాట్నరు, స్టార్ ట్రెక్, బ్లూ ఆరిజిన్, ఏ డేట్న వెళ్తున్నారు, తర్వాత ఫస్ట్ దాంట్లో ఎవరు వెళ్ళినారు, అంతే. జస్ట్ 4 లైన్స్ మనం సింపుల్గా ఒక 5-6 కీవర్డ్స్లో అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ద జర్నీ విల్ టేక్ అబౌట్ 11 minutes అండ్ విల్ క్యారీ ద న్యూ షెపర్డ్స్ 4 passengers పాస్ట్ ద కర్మన్ లైన్. సో జర్నీ మొత్తం 11 minutes పడుతుందంట. మొత్తము 4 వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పాస్ట్ ద కర్మన్ లైన్. ఆ కర్మన్ లైన్ అనేది ఏంటనేది మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ బౌండరీ దట్ డిఫైన్స్ అవుటర్ స్పేస్. ఇంటర్నేషనల్గా ఒక బౌండరీని డిసైడ్ చేసుకున్నారు. మనకి ఇంటర్నేషనల్ డేట్, టైం లైన్ ఎలాగో గ్రీన్విచ్ మినిట్ ఇట్లా ఎన్ని ఉన్నాయి కదా, జిఎం. సో అలానే కర్మన్ లైన్ అన్నా కూడా ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ బౌండరీ దట్ డిఫైన్స్ అవుటర్ స్పేస్. ఓకే, 90-year-old షాట్నర్. ఇక్కడ ఇంకో కీవర్డ్ వచ్చింది, ఆయనకి ఎన్ని సంవత్సరాలు అనేది. 90 years అన్నట్టుగా మనకు తెలుస్తుంది. 90-year
ఓల్డ్ షాట్నర్ విల్ బికమ్ ద ఓల్డెస్ట్ పర్సన్ టు ట్రావెల్ స్పేస్. ప్రపంచంలో అంటే ఓల్డెస్ట్ పర్సన్ ఆయన అయినట్టుగా తెలుస్తుంది. కొన్ని నెలల కింద ఆఫ్టర్ బ్లూ ఆరిజిన్ బ్రోక్ ద రికార్డ్ ఎ ఫ్యూ మంత్స్ ఎర్లియర్ వెన్ 82-year-old వాలీ ఫంక్ జాయిన్డ్ బిజోస్, ద బిలియనీర్స్ బ్రదర్ మార్క్ బెజోస్, అండ్ 19-year-old ఆలివర్ డేమన్ ఇన్ ద న్యూ షెపర్డ్ క్యాప్సూల్. ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ పైన చూసాము, జూలైలో జెఫ్ బిజోస్ వెళ్ళినారని చెప్పేసి. సో ఆ యొక్క ప్రయాణంలో వాళ్ళ బ్రదర్ అయినటువంటి మార్క్ బెజోస్ని, ఆయనకి 82 సంవత్సరాలు, సో కాదు మనకి 82 సంవత్సరాలు ఉన్నటువంటి వాలీ ఫంక్ జాయిన్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి, వాలీ ఫంక్ 82 సంవత్సరాలు. లాస్ట్ టైము ఆయన వరల్డ్లో ఓల్డెస్ట్ పర్సన్ గోయింగ్ ఇంటూ ద స్పేస్ రికార్డ్ని బద్దలు కొట్టాడు. తర్వాత ఇప్పుడు కెప్టెన్ కర్క్ అంటే విలియం షాట్నర్, రియల్ నేమ్ విలియం షాట్నర్ గుర్తుపెట్టుకోవాలి, 90 years ఓల్డ్ పర్సన్ వెళ్ళి రికార్డు బద్దలు కొడుతున్నాడు. బ్లూ ఆరిజిన్ సెడ్ షాట్నర్ విల్ బి జాయిన్డ్ బై, షాట్నర్తో పాటు ఎవరెవరు వెళ్తారు, ఆడ్రీ పవర్స్, ఎవరంటే ద స్పేస్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద మిషన్ అండ్ ఫ్లైట్ ఆపరేషన్స్, వీటికి వైస్ ప్రెసిడెంట్ అనమాట వారు. లాస్ట్ వీక్ బ్లూ ఆరిజిన్ అనౌన్స్డ్ ద ఫస్ట్ 2 members ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ అమేచర్ ఆస్ట్రోనాట్స్ నేమింగ్ క్రిస్ బోయ్సన్, an Australian former NASA engineer, and Glenn Dave Rice, the founder of clinical research platform Medidata Solutions. సో ఇక్కడ ఇదంతా కూడా అవసరం లేదు, మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు వెళ్తున్నారని చెప్పినారు. ఫస్ట్ వెళ్ళే వాళ్ళు ఎవరంటే క్రిస్ బోసెజను, ఆయన ఆస్ట్రేలియను, తర్వాత గ్లెన్ డేవ్ రీస్, వీళ్ళిద్దరూ వెళ్తున్నారు. షాట్నర్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. షాట్నర్ ఫస్ట్ టుక్ ద రోల్ ఆఫ్ కెప్టెన్ కర్క్ ఇన్ 1966 ఫర్ ద స్టార్ ట్రెక్ టీవీ సిరీస్, ద షో దట్ మెనీ నాసా ఆస్ట్రోనట్స్ క్రెడిటెడ్ విత్ ఇగ్నైటింగ్ దేర్ లవ్ ఆఫ్ స్పేస్. ఈ షో ద్వారా ఎంతోమంది అప్పటి నుంచి ఇప్పటి వరకు యాస్ట్రోనైట్స్ అనేటువంటి వాళ్ళందరూ కూడా మేము ఆ షో చూసే బాగా ఇన్స్పైర్ అయ్యాము, మాకు కూడా యాస్ట్రోనైట్స్ అవ్వాలని చెప్పి అనిపించిందని కూడా చెప్పారంట. అంటే అంత ఫేమస్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. హీ ఆల్సో ప్లేడ్ ద రోల్ యాజ్ ఏ కెప్టెన్ ఆఫ్ USS ఎంటర్ప్రైజ్ ఇన్ 7 movies, స్టార్ ట్రెక్ మూవీస్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ స్పేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నౌ. అంటే 40-50 సంవత్సరాలు 70-60 సంవత్సరాల నుంచి నేను స్పేస్ అనే మాట వింటూనే ఉన్నాను, ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళబోతున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. షాట్నర్ స్పెడ్ ఇన్ ద స్పేస్ కంపెనీస్ ప్రెస్, ఐ ఆమ్ టేకింగ్ ద ఆపర్చునిటీ టు సీ ఇట్ ఫర్ మై సెల్ఫ్, వాట్ ఏ మిరాకిల్. సో ఇక్కడ మీకు కీవర్డ్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి. మనకు మొత్తంగా తీసుకున్న ఒక 10 నుంచి 12 కూడా రాలేదు. సో నెక్స్ట్ మనం క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడనే కొద్దిసేపు ఉంచండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే పక్కన ఏమైనా రాసి పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనము ప్యాసేజ్ మొత్తం కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే, కెప్టెన్ కర్క్ విలియం షాట్నర్గా రియల్ నేము, ఆయన ఫస్ట్ టైం మోటార్ స్పేస్కి వెళ్తున్నాడు. ఆయన ఎవరంటే అసలు స్టార్ ట్రెక్ మూవీస్లో సినిమాల్లో ఆయన యాక్ట్ చేస్తున్నారు. ఆయన దేంట్లో వెళ్తున్నాడు, బ్లూ ఆరిజిన్ దాంట్లో వెళ్తున్నాడు. అది వాళ్ళ సెకండ్ మిషను. మొత్తం ఎంతసేపు పడుతుంది, 11 minutes పడుతుంది. ఈయన 90-year-old పర్సన్ ఓల్డెస్ట్ పర్సన్ అవుతున్నాడు ఇప్పుడు. ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ టైం జరిగినప్పుడు ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు, 82 సంవత్సరాల వాలీ ఫంకు. తర్వాత ఇద్దరిని అంటే అమేచర్స్ కొత్త వాళ్ళని ఇద్దరిని పంపించబోతున్నారు, క్రిస్ బోయెసీను, గ్లెన్ డేవ్ రిస్. తర్వాత ఈయన గురించి మనం చూసుకుంటే 1966 నుంచి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. టీవీ షోస్లో మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది. నేను చాలా సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాను, ఇప్పుడు రైట్గా చూస్తున్నాను, వాట్ ఏ మిరాకిల్ అని చెప్పాడు. అంతే, జస్ట్ 1.5 minute మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. అంటే ఈ యొక్క మీనింగ్ మొత్తం కూడా ఇప్పుడు మీకు ఇంకా ప్యాసేజ్ని చూడాల్సిన అవసరం కూడా రాదు. హూ ఈజ్ వాలీ ఫంక్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. నాతో పాటు ఇందాక నేను చెప్పిన విధానంలో మీరు కనుక కీవర్డ్స్ నోట్ చేసుకొని అంతా కనుక చేసుంటే మీకు ఖచ్చితంగా ఇది వస్తుంది. చూడండి, ఫస్ట్ ఆప్షను ద స్పేస్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మిషన్ అండ్ ఫ్లైట్ ఆపరేషన్స్.
నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మనం చూసుకుంటే ద హాలీవుడ్ స్టార్ హూ వర్క్డ్ ఇన్ స్పేస్ మూవీస్, ఏ ఫార్మర్ నాసా ఇంజనీరు, 82-year-old హూ వెంట్ ఇన్ టు స్పేస్ ఇన్ ద అర్లియర్ ఫ్లైట్ ఆఫ్ బ్లూ ఆరిజిన్. ఇక్కడ మనం ఆప్షన్స్ జస్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే స్పేస్ మూవీస్లో అక్కడంతా నటించింది ఎవరు? విలియం షాట్నర్ అంటే కెప్టెన్ కర్క్గా. వెంచర్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా కాదు ఆయన. ఫార్మర్ నాసా ఇంజనీర్ కూడా కాదు, మనం ఆల్రెడీ చూసాము. 82-year-old పర్సన్ ఫస్ట్ టైము మనకి జెఫ్ బిజోస్ వాళ్ళు వెళ్ళినప్పుడుగా ఆయన వెళ్ళి రికార్డు బద్దలు కొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి 82-year-old హూ వెంట ఇన్ టు ద స్పేస్ ఎర్లియర్ ఫ్లైట్ ఆఫ్ బ్లూ ఆరిజిన్, ఫస్ట్ ఫ్లైట్లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఆయన రికార్డ్ బద్దలు కొట్టాడు. సెకండ్ టైం ఇప్పుడు వీణ వెళ్తున్నాడు. ఓకే, ఆఫ్టర్ రీడింగ్ ద ప్యాసేజ్ ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ దట్ ఇట్ ఈజ్, అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇప్పుడు ఈ ప్యాసేజ్ మొత్తం చూసాం కదా, ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది? ఏ కంపెనీ రిలీజు, ఏ న్యూస్ ఐటము, ఎన్ ఆర్టికల్, ఎన్ అఫీషియల్ రిపోర్టు. ఇది రిపోర్ట్ అయితే కాదు, ఎందుకంటే జస్ట్ మనకి ఒక మామూలు అయితే ఐటమ్ అంతే. కంపెనీ రిలీజ్, ఆ కంపెనీ రిలీజ్ చేసినందంటే మనము ఆయన గురించి ఇంత చెప్పదు కదా. కంపెనీ ఏం చెప్తుందంటే ఇట్లా వీళ్ళు వెళ్తారు అంతే. కానీ ఈయన ఇన్ని సినిమాల్లో పడి నటించాడు ఎన్ని కంపెనీ చెప్పదు. సో దీనికి మనకి అఫీషియల్గా హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటిది, కానీ మనకు అంతా కూడా ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ న్యూస్ ఐటమ్ అన్నట్టుగా మనకి తెలుస్తుంది. అదే గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ ఎందుకు కాదంటే అది ఎవరన్నా ఒక రాసినట్టయితే ఓకే మామూలుగా అంటే అనుకోవాలి, కానీ న్యూస్ ఐటమ్ అంటే జస్ట్ మనకి దానికి కింద ఆర్టికల్ ఎవరు రాసినట్టుగా మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అది జస్ట్ ఒక న్యూస్ ఆర్టికల్ అంటే ఎవరు రాశారు మనకు తెలియదు. అది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజు, బ్లూ ఆరిజిన్, కెప్టెన్ కర్కు, విలియం షాట్నరు. మనకి వీటన్నిటిలో కల్లా కరెక్ట్గా తెలిసింది ఏంటి? ఎగ్జాక్ట్గా తెలిసింది ఏంటంటే విలియం షాట్నర్. ఓకే, సో మనము డి ఆప్షన్స్ నుంచి వద్దాము. డిలో 1, 2, 3, 4 మూడు కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే ఒక ఆప్షన్ చూస్తే హాలీవుడ్ యాక్టర్ ఉందా, ఇక్కడ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ హాలీవుడ్ యాక్టర్ అవుతుందా, బ్లూ ఆరిజిన్ అవుతుందా, కెప్టెన్ కర్క్ అనేది ఒక క్యారెక్టర్. సో విలియం షాట్నరే హాలీవుడ్ యాక్టర్. సో మనకి డీకి 3 ఎక్కడుందంటే 4లోనే ఉంది. డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది. కాకపోతే మనం ఒకసారి మిగతా కూడా చూసుకోవాలి కదా. కెప్టెన్ కర్క్ ఎవరు? ద స్పేస్ కంపెనీయా, లేదంటే స్పేస్ షిప్పా? లేదు, ద హీరో ఆఫ్ స్టార్ ట్రెక్. కెప్టెన్ కర్క్ హీరో ఆఫ్ ద స్టార్ ట్రెక్ అంటే సికి 1 సెట్ అయిపోయింది. బ్లూ ఆరిజిన్ అనేది ఏంటి? అమెజాన్కి సంబంధించి జెఫ్ బెజోస్కి సంబంధించినటువంటి ఒక స్పేస్ కంపెనీ. సో బీకి 2 ఇక్కడికి సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్లో బట్టి మనకి కింద వాటిలో ఏది కరెక్ట్ కాదు? అపార్ట్ ఫ్రమ్ ద టీవీ సిరీస్ స్టార్ ట్రెక్, విలియం షాట్నర్ ఆల్సో యాక్టెడ్ యాజ్ కెప్టెన్ కర్క్ ఇన్ 7 హాలీవుడ్ మూవీస్. ఇది తప్ప కాదు, ఇది రైటే, కరెక్టే. షాట్నర్స్ ఫ్లైట్ ఇన్ టు ద స్పేస్ విల్ లాస్ట్ ఫర్ 11 minutes. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా కర్మన్ లైన్, దట్ డిఫైన్స్ అవుటర్ స్పేస్. ఇది కూడా కరెక్టే. మెనీ నాసా ఆస్ట్రోనట్స్ క్రెడిటెడ్ ద స్టార్ ట్రెక్ టీవీ సిరీస్ విత్ ఇగ్నైటింగ్ దేర్ లవ్ ఆఫ్ స్పేస్. ఇది కూడా కరెక్టే. ద బ్లూ ఆరిజిన్స్ ఫస్ట్ స్పేస్ టూరిజం ఫ్లైట్ హ్యాడ్ ఇట్స్ ఫౌండర్ మార్క్ బెజోస్ అండ్ 4 others ఆన్ ద బోర్డ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది రాంగ్. ఎందుకనంటే మనకి ఫౌండరు ఆయన కాదన్నట్టుగా మనకు తెలుసు. సో మనకి ఆన్సర్ ద బ్లూ ఆరిజిన్స్ ఫస్ట్ స్పేసు మనకి వ్యాలీ ఫంకు వీళ్ళందరూ కూడా వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఆన్సరు 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. మనము ఏది థీమ్ అని అడగకుండా నాట్ ద థీమ్ అని కూడా అంటున్నారు. 90-year-old షాట్నర్ టు బీ ద ఓల్డెస్ట్ పర్సన్ టు ద ట్రావెల్ ఇన్ టు ద స్పేస్. ఇది కరెక్టే. ద రియల్ స్పేస్ ఫ్లైట్ ఆఫ్ ద టీవీ సిరీస్ స్టార్ ట్రెక్స్ కెప్టెన్ కర్క్. ఆయన సినిమాల్లో టీవీ షోస్లో నటించినటువంటి రియల్ కాదు, ఇది రియల్ది అన్నట్టుగా ఒకటే. ద మెంబర్స్ ఆఫ్ ద క్రూ ఆన్ ద స్పేస్ ఫ్లైట్, ద ఎగ్జైట్మెంట్ షాట్నర్ ఫీల్స్ అబౌట్ ద యాక్చువల్ స్పేస్ జర్నీ.
ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే లాస్ట్లో మనం చూసాము వాటి మిరాకిలు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాను కానీ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వెళ్ళలేదని చెప్పున్నాడు కదా. సో ఇవన్నీ కూడా కరెక్టే. కాకపోతే మనకి 3 ద మెంబర్స్ ఆఫ్ ద క్రూ ఆన్ ద స్పేస్ ఫ్లైట్, ఆ ఫ్లైట్లో ఎవరు వెళ్తున్నారని చెప్పారు. ఇంక అంతేనా, ఇంకేం లేదా? అదొక థీమ్ ఎలా అవుతుంది చెప్పండి. సో అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడితో మనకి ఈ ప్యాసేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నాటే థీము, నాట్ కరెక్ట్ ఒకటి, తర్వాత అది న్యూస్ ఐటమ్ ఆర్టికల్ అని అడిగారు. మనం ఆల్రెడీ హైకోర్టు ఎగ్జామ్ ముందు కూడా మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, అలానే ఇంగ్లీష్ క్రాష్ కోర్సులో కూడా మనము 3 రకాలుగా మనము ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఆర్సీస్ బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, స్టాండర్డ్, హై స్టాండర్డ్ లెవెల్ కూడా మనం సాల్వ్ చేశాము. పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన వాళ్ళైతే ఎటువంటి ఇబ్బంది పడలేదన్నట్టుగానే మనకు వాళ్ళు చెప్పారు. సో మనము చిన్న అనౌన్స్మెంట్ ఆల్రెడీ ఇంతకుముందు అనౌన్స్ చేసింది, చాలామంది జాయిన్ అయి ఉన్నారు కూడా. ఏపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీష్ కోర్స్ని మనము స్టార్ట్ చేస్తున్నాము. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉంటుంది. మనందరికీ తెలుసు, ప్రిలిమ్స్లో 25 మార్క్స్కి, మెయిన్స్లో 75 మార్క్స్కి మనకి ఇంగ్లీష్ ఉంది. సో మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్న టాపిక్స్ ప్రకారము ఆర్సీ ఒక 100 సెట్స్ అంటే 500 క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఇడియమ్స్ అయితే ఒక 500 ప్లస్ చేయాల్సి వస్తుంది. సెంటెన్స్ అరేంజ్మెంట్ 300, వొకాబులరీ, యాంటీనమ్స్, సినానిమ్స్ ఇవన్నీ కూడా ఒక 500. అలానే గ్రామర్లో ఉన్నటువంటి టెన్సెస్, వాయిస్ ఇవన్నీ కూడా బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మొత్తం 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఆప్షన్ ఎలిమినేటింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా చెప్తాను. మన హైకోర్టు ఎగ్జామ్కి అయితే ఎలాగైతే ఉపయోగపడిందో దానికి మించినట్టుగానే ఇంకా మనం టైం కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి కొంచెం బాగా గట్టిగా ట్రై చేయొచ్చు. సో రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఫీ పే చేసి ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీకు కింద ఉన్నటువంటి 9441541828 నెంబర్కి కాల్ చేయండి. ఫీ కూడా ఈ నెంబర్కే పే చేయాల్సి వస్తుంది. అలానే మనకి టెస్ట్ సిరీస్ కూడా అనౌన్స్ చేసాం. టెస్ట్ సిరీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎవ్రీ ఎగ్జామ్కి. ఎందుకంటే మనం ఇస్తున్నటువంటి 40 టెస్ట్లో మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది. ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్లో మెయిన్ బిట్స్, మెయిన్ స్టాండర్డ్, ఇంకా వెరైటీ బిట్స్ రకరకాలుగా అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి స్టాండర్డ్, హై స్టాండర్డ్ బిట్స్, సివిల్స్, గ్రూప్ 1 రేంజ్ బిట్స్ కూడా మనము ఇస్తామని చెప్పి మీకు ముందుగానే చెప్తున్నాము. సో దీనికి కూడా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరన్నా 599 రూపీస్ పే చేయాల్సిందిగా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాము. సో ఇంకొకటి ఏంటంటే, ఈ రెండింటికి కలిపి జాయిన్ అవ్వాలి అన్న వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయి ఉన్నారు. సో రెండింటికి కలిపి ప్యాకేజ్ తీసుకుంటున్నందుకు 1000 రూపీస్కే వాళ్ళకి మనము ఇవ్వడం జరుగుతుంది. సో 1000 రూపీస్కి ఇంగ్లీష్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్. మొత్తం ఈ టెస్ట్ సిరీస్లో చాలామంది అడుగుతున్నారు ఓన్లీ జనరల్ స్టడీస్ అని. అంటే కాదు, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కి మొత్తం కూడా, అంటే తెలుగు, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ మొత్తం ఉంటాయి. ప్రతి టెస్ట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్లో మొత్తం కూడా కవర్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఇలానే మనము రిమైనింగ్ ఆర్సీస్ కూడా పెడదామంటే మిగతా 2 షిఫ్ట్లో వచ్చినటివి అలా వెళ్ళే కొద్ది మనం ఇంకా రకరకాలుగా మనం ఇన్ని ట్రై చేసుకుంటూనే పోదాం. ఇంగ్లీషు క్లాసెస్ పెడుతూనే ఉందాము. సో సబ్స్క్రైబ్ టు అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.